ఈరోజు ఎదిరించే స్వభావము, ప్రశ్నించే స్వభావము రోజు రోజుకు పెరిగిపోతుంది అనేది వాస్తవం. కూతురు అస్తమాను సెల్ ఫోన్ మీదే ఉంటే అమ్మ వచ్చి, అమ్మ ఏంటమ్మా చదువుకోకుండా ఎంతసేపు సెల్ ఫోన్ మీద ఏం చేస్తున్నావే అని అంటే, ఈరోజు కూతురు ఏం చేస్తుంది? ఎదురిస్తుంది. నీకెందుకమ్మా అస్తమాను సెల్ ఫోన్ మీద ఉంటే నీకేంటి? అది కాదు, ఎప్పుడు చూస్తే నువ్వు ఫోన్లో మాట్లాడుతున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావో తెలియదు. ఎవరితో మాట్లాడితే మాత్రం నీకెందుకమ్మా? పొద్దుస్తమాను వచ్చి ఫోన్లో మాట్లాడద్దు, ఫోన్ చూడొద్దు, ఏమిటి ఇలా సతాయిస్తావు నన్ను? ఎదిరించే స్వభావం. చిన్న పిల్లవాడికి సెల్ ఫోన్ ఇవ్వండి, వాడు ఎంతో సంతోషంగా సెల్ ఫోన్ ఆడుకుంటాడు. సంవత్సరము, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాల చిన్న పిల్లవాడి చేతిలో నుంచి మీరు సెల్ ఫోన్ తీయండి, వాడు గొడవ చేసి పడేస్తాడు, ఇల్లు పీకి పందిరేసేస్తాడు. ఆ మధ్య ఒక వీడియో వైరల్ అయింది, మరి మీరు చూసారో లేదు నాకు తెలియదు, కానీ ఇల్లంతా నాశనం చేసేసాడండి. ఇంట్లో ఉన్న డైనింగ్ టేబుల్ నాశనం చేసేసాడు, ఇంట్లో ఉన్నటువంటి కంప్యూటర్ని నాశనం చేసేసాడు, ఇంట్లో ఉన్నటువంటి ర్యాక్లన్నీ కూల్చిపడేశాడు. ముక్కలు 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 ఇల్లంతా నాశనం చేసి పడేశాడు. ఆ వీడియో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది. కోట్ల రూపాయలు ఖరీదు చేసే ఇంటిలో ఉన్న ఏ వస్తువును కూడా వాడు విరక్కొట్టకుండా, పగలకొట్టకుండా పగలగొట్టి పడేశాడు. ఎందుకయ్యా అంటే, వాళ్ళమ్మ అస్తమాను వాడు సెల్ ఫోన్ మీద ఉన్నాడని చెప్పి, ఏమిట్రా అస్తమాను నీకు సెల్ ఫోన్ పిచ్చి పట్టేసిందని చెప్పి ఆ సెల్ ఫోన్ వాడి చేతిలో నుంచి తీసిందంటండి. వాడి కోపానికి అవధులు లేవండి. వాడు ఇల్లంతా కూడా నాశనం చేసి పడేశాడు. ఎదిరించే స్వభావం, బెదిరించే స్వభావం. ఇంటికి ఆలస్యంగా కొడుకు వస్తే, నాన్న ఏంట్రా నీ స్కూల్ అయిపోయి 5 o'clock అయ్యింది, నీ కాలేజ్ అయింది, 6 o'clock కల్లా నీ కాలేజ్ అయిపోయింది, 10 గంటలకు వస్తున్నావు, 11 గంటలకు వస్తున్నావు, 12 గంటలకు వస్తున్నావు, ఏమిటి నా ఆలస్యంగా వస్తున్నావు, ఏం చేస్తున్నావు బయట అని నాన్న ప్రేమతో కన్న కొడుకును అడిగితే, కొడుకు కోపంతో సమాధానం ఇస్తున్నాడు. నా ఇష్టం నాన్న, రావద్దంటావా, ఇంట్లోంచి పొమ్మంటావా, అయితే పోతాను బయటికి నేను. ఎదురాడే స్వభావం. భార్య ఉంది, బిడ్డలున్నారు, బాధ్యత కలిగిన భర్తగా నువ్వు ఉండాలి. సంపాదించిన 4 డబ్బులు నువ్వు తిని తాగేస్తే నీ భార్య, నీ బిడ్డలు, వాళ్ళ భవిష్యత్తు ఎవరు పట్టించుకుంటారు? ఇంటికి నువ్వు తాగొస్తే, ఇంటికి నువ్వు తిరిగి వస్తే భారం వహించలేని, బాధ భరించలేని భార్య ఏమిటండి ఇది? లేక ఏమిటయ్యా ఇది? పెళ్ళిడు వచ్చినటువంటి పిల్లలు ఉన్నారు, లేక చదువుకుంటున్న పిల్లలు ఇంట్లో ఉన్నారు, వాళ్ళు చదివించాల్సిన బాధ్యత ఉంది, వాళ్ళ పెళ్ళిళ్ళు చేయాల్సిన బాధ్యత ఉంది. ఆ బాధ్యత తీసుకోవాల్సిన తండ్రిగా తాగి వస్తే ఎలాగయ్యా? నువ్వు సంపాదించిందంతా కూడా తాగి తగలేస్తే ఎలాగయ్యా అని అంటే, నా ఇష్టమే, నేను తాగుతా, కష్టపడుతుంది నేను, కష్టపడింది నేను, సంపాదించింది నేను, నా కష్టార్జితమైనటువంటి సంపాదనతో నేను తాగుతున్నా, నీకేంటి బాధ? ప్రశ్నించేవాళ్ళు, ఎదిరించేవాళ్ళు లేరంటారా? ఏమంటున్నాడు? నేను కష్టపడి సంపాదించా కాబట్టి నా కష్టాన్ని నేను తాగుతున్నా, నీకేంటి బాధ? కుక్కలు చూసారా? ఆ కుక్క 4-5 పిల్లలకి జన్మనిస్తుంది. అప్పటిదాకా ఎక్కడ పడితే అక్కడ తిరుగుతుంది, అక్కడ తింటుంది. కానీ బిడ్డలకు తల్లైన తర్వాత, బిడ్డలకు జన్మనిచ్చిన తర్వాత ఆ కుక్క తిరుగుళ్ళు మానేస్తుంది. ఎక్కడ పడితే అక్కడ తిరగదు, ఎక్కడ పడితే అక్కడ దొరలదు, ఎక్కడ పడితే అక్కడ తిందు. పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత ఆ కుక్క పిల్లల దగ్గరే ఉంటుంది. ఎందుకో తెలుసా? ఆ పిల్లల్ని ఏవైనా వచ్చి పట్టుకెళ్ళిపోతాయేమో. నా పిల్లలు
ప్రమాదంలో పడతారేమో అని కాపు కాస్తుంది. మీరు ఎప్పుడైనా పిల్లలు కలిగిన కుక్క జోలికి వెళ్ళారా? వెళ్ళకపోతే ఒకసారి ట్రై చేయండి. ఎందుకైనా మంచిది, అలా ట్రై చేసినప్పుడు హాస్పిటల్ దగ్గరలో ఉందో చూసుకోండి. ఎందుకని? అది మామూలుగా కరవదు. అంతెందుకండి, చిన్న చిన్న కోడి పిల్లలు ఉంటాయి. ఆ కోడి ఎక్కడెక్కడో తిరుగుతుంది, ఎక్కడెక్కడో అన్నం తింటుంది. కానీ గుడ్లు పెట్టిన తర్వాత, ఆ గుడ్లను పొదిగిన తర్వాత, ఆ గుడ్లు పిల్లలుగా మారిన తర్వాత తన రెక్కల చాటున ఆ బిడ్డలకు వెట్టను భద్రతను కల్పించే ఆ కోడి దగ్గరికి మీరు వెళ్ళండి. అది కోడే. ఎప్పుడు మిమ్మల్ని పొడిచి ఉండదు, ఎప్పుడు మీ జోలికి వచ్చి ఉండదు. కానీ పిల్లల జోలికి మీరు వెళ్తే మాత్రం కోడి కూడా సింహంలా ప్రవర్తిస్తుంది, అమాంతంగా మీదకు వచ్చేస్తుంది. ఎందుకని? ప్రేమ, కన్న ప్రేమ. కుక్కలకుందయ్యా కన్న ప్రేమ. అడ్డమైన తిరుగుళ్ళు తిరిగే కుక్క, ఎక్కడ పడితే అక్కడ దొర్లే కుక్క బిడ్డలకు జన్మనిచ్చిన తర్వాత బిడ్డలనే చూసుకుంటుంది, బిడ్డలనే కాచుకుంటుంది, బిడ్డలకు కడుపు నిండా పాలిస్తుంది. బాధ్యత. దురదృష్టం ఏమిటంటే మనిషి రూపంలో నువ్వు ఉన్నావు, కానీ కుక్క కంటే హీనంగా జీవిస్తున్నావు. ఎన్నిసార్లు, ఎన్ని సందర్భాల్లో సహోదరులు నా దగ్గరకు వచ్చి, అన్నయ్య ప్రెగ్నెంట్ అని చెప్పి బిడ్డకు జన్మనివ్వడానికి పుట్టింటికి వెళ్ళాను అన్నయ్య, 9 మాసాలు నిండిపోయినాయి, నా భర్త వస్తాడేమో అని నేను చూశాను అన్నయ్య, రాలేదు. డాక్టర్లు డేట్ కూడా ఫిక్స్ చేసేసారు, పలానా రోజున డెలివరీ టైం డాక్టర్లు ఫిక్స్ చేశారు. కనీసం డెలివరీ టైంలో నా ప్రక్కనే ఉంటాడేమో అని ఆశించాను అన్నయ్య, రాలేదు. 12 కొడుకు పుట్టాడు అన్నయ్య, కొడుకునైనా చూడడానికి వస్తాడేమో ఆశపడ్డాను అన్నయ్య, రాలేదు. పిల్లాడికి జన్మనిచ్చి 3 నెలలు అయింది అన్నయ్య. ఈరోజు కూడా తాను కన్న బిడ్డను చూడడానికి కూడా తండ్రి రాలేదు. కసాయివాడు. అడిగితే ఏమిటండి రావట్లేదు? బిడ్డకు జన్మనిచ్చానండి, మీకు కొడుకు పుట్టాడండి, వచ్చి చూడాల్సిన బాధ్యత మీకుంది అని అంటే ఖయ్యమని మీద పడుతున్నాడు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు. ఎందుకు రావటం లేదు మీరు? ఏమో ఎవడికి తెలుసో, వాడు నాకే పుట్టాడు, ఇంకొకడు పుట్టాడో. పాపిష్టోడు, తాగిన మైకంలో వాడికి ఏం తెలుస్తుంది ఏం చేశాడో? అర్థమవుతుందా? ఈరోజు భర్తగా బాధ్యతలు మరిచి, భార్యగా బాధ్యతలు మరిచి, తల్లిగా బాధ్యతలు, తండ్రిగా బాధ్యతలు మరిచి, కొడుగ్గా కూతురుగా బాధ్యతలు మరిచి, ఇష్టం వచ్చినట్టుగా నువ్వు జీవిస్తున్నప్పుడు నీ బ్రతుకు బాగుండాలని, నీ భవిష్యత్తు బాగుండాలని, కుటుంబం బంగారంలా ఉండాలని ఆశించేటటువంటి భార్య కావచ్చు, భర్త కావచ్చు, తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, కొడుకు కావచ్చు, కూతురు కావచ్చు. ఏంటి నాన్న ఇదే, ఇలా ఇంటికి తాగొస్తున్నావు, ఏంటమ్మా ఇదే? నాన్న కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని ఇంటిని పోషిస్తూ ఉంటే నాన్న ఇంటికి వస్తే చాలు గొడవ పడతాయేంటమ్మా? నాన్న ఇంట్లో అడుగు పెడితే చాలు రాద్ధాంతం చేస్తావేంటమ్మా? నాన్నను బ్రతకనివ్వవా నువ్వు అని చెప్పి నీ కూతురు నిన్ను చూసి అరుస్తుంది, కేకలేస్తుందంటే అది మంచిది కాదండి, క్షేమం కాదు.